హలో గైస్. సో మొత్తానికి 'కల్కి' మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే ఫైనల్‌గా వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చాం ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం. ఫైనల్‌గా ఇప్పుడైతే వచ్చేసింది. యాక్చువల్‌గా మొన్న అమితాబ్ బచ్చన్ గారు 'గ్లిమ్స్‌లోనే' రిలీజ్ డేట్ ఇస్తారనుకున్నాం. బట్ ఇవ్వలేదు. స్పెషల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే ఇస్తున్నారు ఈరోజు సాయంత్రం 5:00కి. కాకపోతే ఆల్రెడీ వచ్చేసింది. 27th జూన్ అయితే మూవీ రిలీజ్ కాబోతోంది. యాక్చువల్‌గా ఇది ఎప్పుడో సంక్రాంతి అన్నారు. ఆ తర్వాత మే 9th అన్నారు. అండ్ ఆ తర్వాత మే 30th అన్నారు. అండ్ సరే ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి జూన్‌లో ఏదో ఒక టైంలో అనుకుంటే జూన్‌లో మనకున్న బెస్ట్ డేట్స్ జూన్ 14, జూన్ 27. అయితే జూన్ 14న ఏంటంటే 'ఇండియన్ 2' సినిమా వస్తోంది. సో కమల్ హాసన్ గారిది. ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు ఇందులో కూడా ఉన్నారు 'కల్కి' మూవీలో కూడా. సో అందుకని ఇంకా ఏకంగా జూన్ 27న అయితే రిలీజ్ అవుతోంది ఈ సినిమా అయితే. బేసిక్‌గా మరీ ఓ పెద్ద అడ్వాంటేజ్ ఉన్న డేట్ అయితే కాదు. అంటే ఇప్పుడు 'సలార్‌కి' చూడండి 2 లాంగ్ వీకెండ్స్ ఉన్నాయి. అలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అయితే ఏమీ లేదు ఈ సినిమాకి. జస్ట్ ఒక నార్మల్ లాంగ్ వీకెండ్ థర్స్‌డే రోజు రిలీజ్ అవుతోంది. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఒక 4 డేస్ ఉంటాయి. అండ్ ఆఫ్‌కోర్స్ 'కల్కి' సినిమాకి కేవలం తెలుగులోని, హిందీలోనే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా చాలా అంటే చాలా అద్భుతమైన మార్కెట్ ఉంది. సో దాన్ని పర్టిక్యులర్‌గా ప్రత్యేకంగా సెలవులు కావాల్సిన సిట్యుయేషన్ అయితే లేదనమాట. సో ఎక్కడ ఏ టైంలో రిలీజ్ అయినా కూడా డెఫినెట్‌గా మంచి సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్న మూవీ అది. సో అందుకని ఇంకా దాన్ని ఆ టైంలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మనకి జూన్ నుంచి కూడా ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్చ్‌లోని పెద్ద గొప్ప సినిమాలు ఏమీ లేవు. అంటే కొంతవరకు అయ్యాయి గానీ మరి ఎక్కువ లేవు. అండ్ ఏప్రిల్‌లో కూడా పెద్దగా సినిమాలు ఏమీ లేవు. సో డ్రై వీకెండ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. కానీ జూన్ నుంచి మాత్రం అరాచకం సినిమాలైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 'ఇండియన్ 2' గాని, లేదంటే 'కల్కి' గాని, ఆ తర్వాత 'పుష్ప 2' గాని, ఆ తర్వాత 'గేమ్ చేంజరు', తర్వాత 'ఓజీ', తర్వాత 'దేవర' అండ్ ఈ గ్యాప్‌లో మళ్ళీ 'రజనీకాంత్' గారిది వస్తోంది, 'విజయ్ దళపతి' వస్తోంది. ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి. 'అజిత్' గారిది వస్తున్నాయి. అన్ని సినిమాలు వస్తున్నాయి. ఈ మధ్యలోనే 'కంగువ' ఎనీ టైమ్ రావచ్చు 'సూర్య' గారిది. సో 'తంగలాన్' కూడా రావచ్చు. ఒక్కటి కాదు మల్టిపుల్ సినిమాలున్నాయి. సో బేసిక్‌గా బాక్స్ ఆఫీస్‌కి నెక్స్ట్ లెవెల్ పుష్ ఇచ్చే సినిమాలైతే వస్తున్నాయి. అండ్ ఈ సినిమాల కంటే 'పుష్ప 2', 'కల్కి', 'దేవర', 'గేమ్ చేంజర్' వీటికి హిందీలో మార్కెట్ కూడా చాలా ఎక్కువైంది. 'పుష్ప 2' అయితే 200 కోట్లు కొన్నారు. సో నెక్స్ట్ లెవెల్ బిజినెస్ అయితే నడుస్తది మొత్తం అంతా కూడా అప్‌కమింగ్ 6 మంత్స్ జూన్ నుంచి కూడా. సో జూన్ నుంచి ఇంకా డిసెంబర్ వరకు ఇంకా హైలైట్ ఉంటదని చెప్పొచ్చు. సో అది గైస్ 'కల్కి' సినిమా అయితే జూన్ 27న వస్తోంది. సో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే మాత్రం ఈగర్‌లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. సో లెట్స్ సీ. ఇంకా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ప్రస్తుతానికైతే మనకు క్లారిటీ లేదు. బట్ మేలోనే ఏదో ఒక టైంలో రిలీజ్ చేయొచ్చు ట్రైలర్ అయితే. సో ఇంకా ట్రైలర్ కట్‌ని బట్టి మనకి ఇంకా డిపెండ్స్. మరి ట్రైలర్ హిందీ ట్రైలర్ ఎందులో రిలీజ్ చేస్తారో చూడాలి మరి. అంటే వైజయంతి నెట్వర్క్‌లోనే రిలీజ్ చేస్తారా? లేదంటే వేరే వాటిలో రిలీజ్ చేస్తారా అనేది ఒకసారి చూడాల్సి ఉంటది హిందీ ట్రైలర్. సో లెట్స్ సీ. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.